అద్భుతం. ప్రభాస్ గారికి మీరు రాసిన పాట? ప్రభాస్లో దాని ఏమంటే మున్నాలో టైటిల్ సాంగ్ చేశాను. కదులు కదులు పద చక చక తలపడు పద, ఎవరు ఎవరు మనకెదురుగా నిలవడు కదా, అరే ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు, ఉత్తేజాలు వెర్రెత్తాక చూపెయ్యాలి. లిరిక్ గుర్తు రావట్లేదు. అందనిదేదీలలోన మనసే పెడితే జానోన, అంచులు దాటే కసి ఉంటే విజయం మనది దేఖోనా, ఇలాంటిది ఏదో ఉంటుంది. హిందీ పదాలు భలే అలవోకగా వచ్చేస్తాయి మీ పాటలోకి. ఇలాంటివి చిన్న ఆ టైంలో అడిగి మరీ రాయించుకునేవాళ్ళు. హిందీ ఇంగ్లీషు జొప్పించాలని డైరెక్టర్స్ ఇన్సిస్ట్ చేస్తుండేవాళ్ళు. సో అలాగా బన్నీ గారికి? బన్నీ గారికి ఇద్దరమ్మాయిల్లో వైలెన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది, దానికి చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆర్యాలో యూ రాక్ మై వరల్డ్ యూనో, తర్వాత ఈ రేసుగుర్రంలో డౌన్ 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 డప్ప డౌన్ డౌన్ ఒక మంచి ఒక డిస్కోథిక్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది చాలా చాలా సాంగ్ రాశాను. చాలా అన్ని అద్భుతమైన పాటలు మీరు. అదే ఇప్పుడు చూడండి, మీరు చెప్పిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఎఫ్ఎం రేడియోలో మాకు గుర్తు, నేను పాటలు వేసేటప్పుడు ఎన్ని పాటలు. ఆ వైలెన్స్ సాంగ్ గురించి చెప్పుకోవాలి. చాలా పూరి జగన్నాథ్ గారు స్పెయిన్లో ఎక్కడో ఉన్నారనమాట. సో విశ్వ దేవిశ్రీ మంచి సాంగ్ ట్యూన్ పంపించాడు. సిచ్యువేషన్ చెప్పాడు ఇలాగా, అబ్బాయి పాప్ స్టార్, అమ్మాయి ఏమో సాంప్రదాయకమైనటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యన లవ్ అంకురించింది, వీడికి మాత్రం ఇంగ్లీష్ రాయాలి, ఈ అమ్మాయికి కొంచెం సాంప్రదాయబద్ధం కాబట్టి కొంచెం తెలుగు అంటే ట్యూన్ బట్టి చూస్తే కొంచెం సంస్కృత పదాలు ఏమన్నా మంచి సాంద్రమైన తెలుగు పదాలు ఇమిడే అవకాశం ఉందంటే, నువ్వు సంస్కృతం రాసి నాకు అభ్యంతరం లేదు, బట్ సంస్కృతం ఉండాలి అని గో హెడ్ విత్ ఇట్ అన్నాడు. మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు నాకు. సో దేవికి తెలియదు యాక్చువల్గా ఈ సంస్కృతం రాస్తున్నా, సంస్కృతం కూడా ఉంటుందనే విషయం దేవికి తెలియదు. సో నేను చెప్తాలే, నువ్వు కంగారు పడద్దు, ముందు ఏదైనా నీ మనసులో ఏమనిపిస్తుంది రాసేసాయి, తర్వాత వి బోత్ గో అండ్ విల్ టాక్ టు హిమ్ అన్నాడు. సో girl, just let me be your man, I wanna hold your hand and take you to your fantasy eyes, wanna look into your eyes. ఇది ఇంగ్లీష్ని అయిపోయిన తర్వాత కాంతమన వశీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూరా పటుతర, పటుతర శూరాకి శూరా పటుతర అన్న. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీకోసం నేను తీయని పాటవుతా అన్న. ఇటు హిందీ ఇంగ్లీషు మొత్తం అన్ని తెలుగు సంస్కృతం అన్నీ కలిపి ఒక సమ్మేళితమైనటువంటి ఒక మంచి ఆ వైలెన్ పాట ఫస్ట్ డేకే 1 మిలియన్ వ్యూస్. ఎప్పుడో ఆ టైంలో 2010లో ఎప్పుడో మోస్ట్ నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్న పాట అన్నమాట. ఫస్ట్ డేలోనే 2 మిలియన్స్ 3 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు, సో అందుకోసం యూట్యూబ్ వాళ్ళు ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. సో ఇట్స్ స్టిల్ ఇన్ మై హౌస్. సో దట్ రిమైండ్స్ మీ దట్ ఇట్ ఇన్స్పైర్స్ మీ. ఏదైనా చేయాలి, మళ్ళీ ఏదైనా మంచి అందమైన పాటలతో మళ్ళీ ప్రజల హృదయంలో ఏదైనా మళ్ళీ ఏదైనా చేయాలి, మళ్ళీ వాళ్ళ మనసులో వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. అంతా మీకు అన్ని విధాలా విజయం సాధించారు, కానీ ఆర్థికంగా విజయం సాధించినట్టేనా? నిజంగా భగవంతుడు నన్ను అన్ని విధాల ఇన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూపించటం. ఒక పాట లాన్స్ మాస్లో డబ్బింగ్స్ ఉంటాయి, డబ్బింగ్స్ అంటే యాడ్స్ ఉంటాయి, యాడ్స్ లేకపోతే సంథింగ్. నాకు వన్ గ్రేట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నాకు సుమారు 250 చిత్ర పాటలు రాసి అందులో ఒక 150 స్మాష్ హిట్స్ ఉన్నాయి. ఐపీఆర్ఎస్ నుంచి నాకు మంచి రాయల్టీస్ ఈ 3-4 ఇయర్స్ నుంచి మంచి రాయల్టీస్ వస్తున్నాయి. మంచి అంటే సిగ్నిఫికెంట్ సబ్స్టాన్షియల్ అమౌంట్. అది ఐ డోంట్ నో, అది పర్టికులర్ కరోనా టైంలో పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లా ఉందన్నమాట. ఇప్పుడు ఆశాపాసన్కి 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి, మోర్ దాన్ 350 మిలియన్ వ్యూస్. అలాగే నింగి చుట్టేకో 10 మిలియన్ వ్యూస్. అలాగా ఈ పాటలన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోయినాయి. సో అతడు, దూకుడు, పోకిరి వైలెంట్ సాంగ్ అయితే 500 మిలియన్ వ్యూస్ పైనే ఉంది. సో లాట్ ఆఫ్ ఇన్కమ్ ఏదంటే వాళ్ళు జనరేట్ చేసి ఇస్తున్నారు. అది ఐపీఆర్ఎస్ లాంటి అండ్ కొన్ని
నాకు ఈ అసోసియేషన్స్తో అఫిలియేట్ ఉండబట్టి నాకు ఐమ్ ఏబుల్ టు సస్టైన్ వెల్ అండ్ ఐమ్ హ్యాపీ. ముఖ్యంగా కళారంగం నాకు అన్నం పెట్టింది. యు నో దట్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేశాను. బట్ మై పేరెంట్స్ కొంచెం భయపడుతుండేవాళ్ళు, ఏంటి నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఏదో కొంచెం సాఫ్ట్వేర్ ఏదో చేసుకోకుండా మళ్ళీ నువ్వు ఇది కళారంగం. అందుకే వన్స్ అన్ ఆర్టిస్ట్ ఆల్వేస్ అన్ ఆర్టిస్ట్. ఆ బగ్ ఒకసారి కుట్టిన తర్వాత అది చిన్నప్పుడు నాటకాలు అవి బాగా వేయటం వల్ల నాకు చిన్నప్పుడు 10వ ఏటనే నాకు రాళ్లపల్లి గారు రాసినటువంటి ముగింపు లేని కథ నాటకాన్ని ఆంధ్ర నాటక కళా పరిషత్లో వేసినప్పుడు అది ఐ వాస్ హార్డ్లీ 6-7 ఇయర్స్. అప్పుడు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది నాకు జంజాల గారి చేతుల మీదుగా. సో ఆయన నన్ను అడిగాడు, మా గురువుగారి దగ్గరికి వచ్చి, నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని ఎద్దనపూడి సులోచన రాణి గారి వాళ్ళ సొంత తమ్ముడు అనమాట ఆయన, నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారు. ఈజ్ వెటరన్ థెస్పియన్ ఆయన. ఆయనను ట్రైన్ చేశారు ఈ నాటకాల్లో వాటిలో. ఎన్ని వేశారు నాటకాలు? చాలా. అది రాళ్లపల్లి గారు రాసిన ముగింపు లేని కథలో ఒక బాలుడు ఉంటాడు, ఒక చిన్న కుర్రాడు ఉంటాడు, అల్లరి కుర్రాడు, చాలా ఫన్ జనరేట్ చేసే కుర్రాడు అనమాట. అంటే అన్ని ఒక పదం ఒకటి అనబోయి ఇంకోటి అంటూ ఉంటాడు అనమాట. దట్ జనరేట్స్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. మంచి హాస్యస్ఫూరకంగా ఉంటుంది. ఈరోజు మా స్కూల్ సంవత్సరికాలు అంటాడు, వార్షికోత్సవాలకి. అదే ఈరోజు మా స్కూల్ సంవత్సరికాలు నానా అంటాడు. ఈ తరానికి అది వాస్తవం కూడా అవుతుంది, అక్కడ వెటకారం కాదు. అదే. సో అట్లాంటివి చాలా ఫన్. వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, బట్ అది హాస్యస్ఫూరకంగా ఉంటుంది. దానికి చిన్న 6 ఏళ్ల వయసులో చేసినప్పుడు ఇట్స్ వెరీ పాయిగ్నెంట్ స్టోరీ. మొత్తం ఒక నాటకం అంతా ఒక కామిక్లా వెళ్తూ క్లైమాక్స్లో ఒక బరువుగా వెళ్ళిపోతుంది. అది మధ్యతరగతి వాళ్ళ యొక్క లైఫ్స్ని పోర్ట్రే చేసేటువంటి అద్భుతమైన నాటకం. అది 1000 ప్రదర్శనల పైన చాలా పెద్ద గొప్ప నాటకం. రాళ్లపల్లి గారు రాసినటువంటి చాలా గొప్ప నాటకం అది. సో అది చిన్నప్పుడే నేను ఐ వాస్ ఏబుల్ టు డూ నాటకాలు వేయటం వల్ల నాకు ముఖ్యంగా ఈ ఎక్స్పోజర్ అంతా కూడా, ఈ కాన్ఫిడెన్స్ ఈ రావటం కూడా దానికి కూడా దోహదపడింది నాకు. చాలా మీకు అందుకే అంత డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో మీరు ఎప్పుడు రెపరెపలాడారు? నాకు ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకు ఈ ఫాల్సెట్ పాడడం, ఒకసారి ఈ మైకేల్ జాక్సన్ పాటలు అవి వింటూ ఫాల్సెట్ ట్రై చేస్తే నేను కూడా పాడాను ఫాల్స్లో. నాకు కూడా బాగుందిలా అని చెప్పి స్టార్టెడ్ ఈ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఇన్స్పైర్డ్ మీ లైక్ ఎనీథింగ్. సో విట్నీ హ్యూస్టన్, ఆ టైంలో ఆ పాప్ సింగర్స్ మైకేల్ బోల్డన్, జార్జ్ మైకేల్, ఇవన్నీ దేర్ ఆర్ లైక్ ఆ జనరేషన్లో ఉన్న పాటలన్నీ వింటుండేవాడిని. విన్న తర్వాత సరే అది ఆ పాటల యొక్క ఇన్స్పిరేషన్ నుంచి కూడా నేను ఒక మస్తీ అని ఒక 5-6 పాటలు రికార్డ్ చేసుకున్నాను. అది మన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు లాంచ్ చేశారు. అది జస్ట్ అప్పట్లో మ్యూజిక్ వీడియో కల్చర్ ఏం లేదు కదా. ఒక 5-6 పాటలు రికార్డ్, మణిశర్మ గారు హెల్ప్డ్ మీ ఇన్ యాక్చువల్లీ డూయింగ్ దట్ ఆల్బమ్. సో ఆయన కీబోర్డ్